ఇంకా అక్క బావకైతే ఒడిబియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసేసాము పెద్దమ్మతో. అక్క పెళ్ళయ్యాక 5 ఇయర్స్‌లో నాకు అర్థం కాని థింగ్, కన్న తల్లులు కూతుర్లకి అస్సలు బియ్యం పోయొద్దంట. ఎందుకో రీజన్ అస్సలు తెలీదు. నా పెళ్ళయ్యాక ఫర్ ది ఫస్ట్ టైం ఒడిబియ్యం ఇంకా అక్క బావతోనే స్టార్ట్ అవుతుంది పోయడం నాకు. ఎలా పోయాలో తెలియక మా చిన్నమ్మ, మమ్మీ గైడెన్స్ ఇస్తున్నారు వెనకాల ఎలా పోయాలో. ఇంకా అంతా అయిపోయాక అక్క బావ కాళ్ళు మొక్కేసి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ బియ్యం పోయడం అయిపోయాక ఈవినింగ్ బోనం ఉంటుంది మా కులదేవతకి. ఇంకా బియ్యం పోయడం కంప్లీట్ అయ్యాక అక్క బావ ఇలా కొన్ని బియ్యాన్ని అయితే తీసి పక్కకు పెడతారు. ఇలా తీసి పక్కకు పెట్టాక ఇంకా దేవుని దగ్గర ఆ బియ్యాన్ని పెట్టేసి అక్క బావ మొక్కుకొని కొన్ని కపుల్ ఫొటోస్ అయితే దిగేశారు. ఇక్కడ వచ్చిన చుట్టాలందరూ ఇంకా మంచిగా ముచ్చట్లేస్తుంటే, అక్క శారీ అయితే నేనే కట్టాను, ఎలా కట్టాను కమెంట్ చేయండి. ఇంకా నేనైతే సింపుల్గా రెడీ అయిపోయా కుర్తా సెట్తో. అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా అస్సలు రెడీ కాలేదు, చిన్నక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి తీయడం. ఈవినింగ్ మా కులదేవతకైతే బోనం పెడతాము. ఇంత ఈ వీడియో. ఇంకా స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్.